ఇదేంటి 3 పైన రాజగోపాల్ 3 కదా పేరెంట్ శ్రీ 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 అనకాపల్లి నూకాంబిక అమ్మవారు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తయి కలశ స్థాపన వచ్చే నెల 8వ తారీఖున ఉదయం 10:58 ముహూర్తం నిర్ణయించబడ్డది. ఉత్తరాంధ్ర ఎలవేలుపుగా ఎంతో ప్రతిష్టాకరంగా ఈ ప్రాంత ప్రజలు పూజిస్తున్నటువంటి ఆరాధిస్తున్నటువంటి దైవం తాలూకా ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం 2022వ సంవత్సరంలో మొదలై ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఈ పూర్తయి ఈ ఏడాది కొత్త అమావాస్యకి పూర్తి చేసుకొని మళ్ళీ అమావాస్య ఉగాది ఉత్సవాలు గత ఏడాది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర పండగగా కొత్త అమావాస్య ఉగాది పండుగలను జరిపించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రజల సహకారంతో కమిటీ వారు అందరూ కూడా కలిపి ఎంతో వైభవంగా ఈ ప్రతిష్టను కాపాడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక అనకాపల్లి పండగగా, ఈ ప్రాంత పండగగా, ఉత్తరాంధ్ర పండగగా తీర్చిదిద్దుకునే కార్యక్రమం జరిగింది. ఎంతో ప్రతిష్టాకరంగా నిర్మిస్తున్నటువంటి ఈ ఆలయం కూడా 8వ తారీఖున కలశ స్థాపనతో మూల విరాట్ పూజా కార్యక్రమాన్ని కూడా యథావిధంగానే జరుగుతాయి. ఈ తర్వాత ఈ కార్యక్రమం పడిశ కలశాల ఊరేగింపు 5వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మొదలవుద్ది. 6వ తారీఖు నుంచి 6, 7 తారీఖులు ఇక్కడ చండీయాగం ఇతర హోమాలన్నీ కూడా జరపబడతాయి. 8వ తారీఖున 10:58 పూర్ణాహుతితో మీకు కలశ స్థాపన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మార్చుల వారిని, ఈ జిల్లా మంత్రి వారిని, ఇన్ఛార్జ్ మంత్రి వారిని అందరినీ కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా ఉత్తరాంధ్ర శాసనసభ్యులందరినీ కూడా పిలవడం జరిగింది. వారి అవకాశాల మేరకు ఈ కార్యక్రమానికి వస్తామనేసి వారు తెలియపరచడం జరిగింది. కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మళ్ళీ పూర్వ ప్రతిష్ట నెలకొనే విధంగా ఇక్కడ మంచి కార్యక్రమాలు యథావిధంగా జరిగే విధంగా భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ఈ ఆలయం ఏదైతే ముందు ప్రధాన ఆలయం పూర్తయింది, దీని చుట్టూ ఉన్నటువంటి కూడా కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా బహుశా అన్నీ కూడా మొదలవుతూ ఉన్నాయి. ఫ్లోరింగ్ కానీ ఇతర కాంపౌండ్ వాల్ కానీ, అదేవిధంగా కొంత స్థలం కూడా ముందు తీసుకోవాలనుకున్నాం. అది 24 సెంట్లు ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. వారు ఆమోదం ఇచ్చినట్టునే అది కూడా తీసుకోవడం జరుగుతుంది. నిత్య కార్యక్రమాలు యథావిధంగా కొనసాగే విధంగా ఈసారి ఎప్పటిలాగానే మళ్ళీ రాష్ట్ర పండగగా కొత్త అమావాస్య పండుగ జరుపుకొని 30 రోజుల కార్యక్రమం నెల పండుగ వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో కనుల విందుగా ఈ పండుగ చేయాలనేసి నిర్ణయించడం జరిగింది కమిటీ వారు.